ప్లీజ్ ఒక్కసారి ఈ వీడియోస్ చూడరా. అరే బాబు మటనే గిల్లి మీ నోట్లన అసుల్లి ఈ రోజు అయింది నాది 30K మీ నోట్లన అసుల్లి 30K కొట్టిన మంచి ముక్కలు అయిపోడా బంకెలోడే ఇస్తాంరా బంకెలోడే బంకెలోడే రాట్ నీ ఇంట్లోకి వెళ్ళి లేవడతా గుద్దలు దమ్ముంటే నన్న ఎవరికొని దెంగేస్తా క్రియేట్ చేసి చిల్లర్ బంకెలోడి పిచ్చేస్తా మనం ముచ్చాట చల్ దెంగేరా బెటా చేస్తావు నడుపులు పిలుపులు ఉత్తున్నావు బంకెలోడి. ఈ అబ్బాయి వచ్చేసి ఎంత వల్గర్ లాంగ్వేజ్ బూతులు అసలు అబ్యూసింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటా వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో. అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కూడా. సో మీ అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇట్లాంటి కంటెంట్ క్రియేటర్స్ని ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే మంచి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తొందరగా అవ్వదు, ఇట్లాంటి చెడే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఇది చాలా చిన్న ఏజ్లో చేస్తున్నాడు. అండ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలంగాణ డాన్ అని పెట్టుకున్నాడు. డాన్ అని, గ్యాంగ్స్టర్ అని, గుండా అని, రౌడీ అని ఇట్లాంటి పేజెస్ ఎప్పుడు క్రియేట్ చేయొద్దు. అట్లాంటి పేర్లు యూజ్ చేసుకుంటూ అది ఒక ఆఫెన్స్ చాలా మందికి తెలియదు. అండ్ చిన్న పిల్లలు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకరిది చూసి ఒకరు నేర్చుకుంటారు. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మీరు ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు ఈ అబ్బాయి మీద? సో ఒకవేళ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, ఎవరైతే గార్డియన్స్ ఉంటారో మీరు కూడా జాగ్రత్త, మీ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. మీరు రెస్పాన్సిబుల్ కాబట్టి. చిన్న పిల్లలు మైనర్, వాళ్ళకి ఏం తెలియదు. ఇలాంటి వర్డ్స్ వాళ్ళ నోట్లలో మీరు వేస్తుంటే మీ మీద కేసు ఫైల్ అవుతుంది. అండ్ చోటా డౌన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మంచి కంటెంట్ క్రియేట్ చేయి, లేకుంటే నీ మీద కేసు ఫైల్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ తెలంగాణ పోలీస్ వాళ్ళకి సైబర్ సెల్ వాళ్ళకి కూడా ట్యాగ్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళని వీడియో ట్యాగ్ చేయండి, జాగ్రత్త పడతారు. సో ఇతను వీడియోలో కత్తులు చూపించుకుంటే కూడా వీడియోస్ ఉన్నాయి, దాని మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ ఫైల్ అవుతుంది, జువెనైల్ జస్టిస్ కింద కేసు ఫైల్ అవుతుంది. రిహాబ్ సెంటర్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కొంచెం రెస్పాన్సిబుల్ యాక్షన్ తీసుకోండి, వీళ్ళతో కొంచెం మాట్లాడండి. నా యూత్ ని కాపాడుకునే బాధ్యత మనది యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో అని ఫాలో చేస్తున్నాను.